ఏపీలో మంత్రివర్గ శాఖలు కేటాయింపులపైన సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఏ శాఖ ఎవరికి దక్కుతుందోనని మంత్రులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నిన్ననే శాఖల కేటాయింపు ఉంటుందనుకున్నారు, కానీ అది ఇవాల్టికి వాయిదా పడింది. కానీ ఇప్పటికీ ఇంకా దీనిపై క్లారిటీ లేదు. శాఖల కేటాయింపులో ఎవరికి ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయనేది ఆసక్తిని రేపుతోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించవచ్చనే టాక్ వినిపిస్తోంది. బలహీన వర్గాలకు హోంశాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు, పయ్యావుల, ఆనం, ఫరూక్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్లకు కూడా కీలక శాఖలు దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా శాఖల కేటాయింపు ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మంత్రివర్గ శాఖలు కేటాయింపులపైన సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ శాఖ ఎవరికి దక్కుతుందోనని మంత్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నిన్ననే ఈ శాఖల కేటాయింపు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది ఇవాల్టికి వాయిదా పడింది. అయితే ఇవాల్టికి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా దీనిపైన ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి కాసేపట్లో వస్తుందా, ఇక ఈ శాఖల కేటాయింపు అనేది రేపు అనౌన్స్మెంట్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. శాఖల కేటాయింపులో ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎస్పెషల్ గా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే దానిపైన ఉత్కంఠ ఉంది. మరి ఈ ఉత్కంఠ ఎప్పుడు విడే అవకాశం కనిపిస్తోంది? మంత్రులకు ఎప్పుడు శాఖలు కేటాయించబోతున్నారు అధినేత చంద్రబాబు అనేది మరిన్ని అప్డేట్స్ కూడా అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, శాఖల కేటాయింపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నిన్న ఉదయం మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో శాఖల గురించి ఎవరికి ఏ శాఖ కేటాయించారనే అంశం బయటకు వస్తుందంటున్నారు, కానీ నిన్నైతే బయటికి రాలేదు. ఈ రోజు కూడా ఈ ఉదయం వస్తాయనుకున్నారు, మరి కాసేపట్లో వస్తాయని శాఖల కేటాయింపుకు సంబంధించిన ఉత్తర్వులు బయటకు వస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రులంతా కూడా చాలా మంది సచివాలయానికి కూడా వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకునే కార్యక్రమానికి సచివాలయానికి మంత్రులంతా కూడా వచ్చారు. అందరూ కూడా ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే చర్చ అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ రాత్రి కల్లా శాఖల కేటాయింపుకు సంబంధించిన ఉత్తర్వులు అయితే వెలువడతాయని చెప్పి అధికార వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఉత్తర్వులు వెలువడతాయని చెప్తున్నారు. అయితే శాఖల కేటాయింపుకు సంబంధించి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో ఆయనకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ దక్కుతుందని చెప్తున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కందులు దుర్గేష్ కూడా సినిమాటోగ్రఫీ ఇస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నారాయణకి పట్టణాభివృద్ధి శాఖ ఇస్తారని చెప్తున్నారు. సిఆర్డీఏ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉంచుకుంటారు. ఎందుకంటే వీలైనంత తొందరలో రాజధాని పూర్తి స్థాయి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందువల్ల వేగవంతంగా పనులు చేయడానికి ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరే ఉండే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా ఐటీ కావచ్చు, పరిశ్రమల శాఖ కేటాయిస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో యువత నిర్వీర్యమైపోయింది. ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గతంలో మంత్రిగా చేసినప్పుడు కూడా, ఐటీ మంత్రిగా చేసినప్పుడు అనేక కంపెనీలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నారా లోకేష్ తక్షణ కర్తవ్యంగా అవన్నీ కంపెనీలని ఓపెన్ చేయించి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, తన ప్రయత్నాన్ని ఉపాధి కల్పించే విధంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు ఈ శాఖ దోహదపడుతుందని భావిస్తున్నారు. అందువల్ల లోకేష్కి ఈ శాఖ వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యావుల కేశవ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక అంశాలకు సంబంధించి పయ్యావుల కేశవ్కి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన దీని మీద చాలాసార్లు అనేక గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడం కావచ్చు, పిఎస్సి చైర్మన్గా దీని మీద సుదీర్ఘ అనుభవం ఉంది. ఎక్సైజ్ కూడా చేశారు ఢిల్లీ స్థాయిలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అప్పుల ఊబిలో కురిగిపోయింది. ఇట్లాంటి సమయంలో సమర్థవంతమైన నేత అవసరం. పయ్యావుల కేసు కొత్తగా మంత్రి అయినప్పటికీ కూడా ఆర్థిక అంశాలపై సుదీర్ఘ అవగాహన ఉంది. ఆయన అనేక సార్లు దీనిపై అనేక డిబేట్లలో కూడా పాల్గొన్నారు. ఢిల్లీ స్థాయి నుంచి అప్పులు కావచ్చు, అనేక అంశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కొన్ని నిధులైతే తేవలసి ఉంటుంది. ఇవన్నీ చేయగల సమర్థత పయ్యావుల కేసుకు ఉందని టీడీపీలో ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా అధికారికంగా కాదు, ఇవన్నీ కూడా అనధికారికంగా వస్తున్న సమాచారాన్ని బట్టి మనకి తెలుస్తున్నాయి. చాలా మంది మంత్రులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమకు ఏ శాఖ దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. అదే గిరిజన సంక్షేమం గుమ్మడి సంధ్యారాణి
సంధ్యారాణికి దక్కవచ్చు అంటున్నారు, మైనార్టీ వెల్ఫేర్ ఫరూక్ దక్కవచ్చు అని చెప్తున్నారు, మహిళా సంక్షేమం సంబంధించి కూడా సబితాకి దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇట్లా అంతా కూడా ఏదైతే ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించి ఎస్సీలకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించింది కూడా స్వామికి దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా అనేక రకాల ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు, శాఖల కేటాయింపై కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నిన్నే చంద్రబాబు అందరూ కూడా ప్రత్యేకమైన ఒక మంత్రులందరూ కూడా సగు జాగ్రత్తలన్నీ చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో మీరు జాయిన్ అయిన తర్వాత మీ వ్యక్తిగత సిబ్బంది ప్రవర్తన కావచ్చు, మీరు కావచ్చు, అంతా మారాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలకి ప్రజలకి అందుబాటులో ఉండాలి, తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. మనం కూడా గమనించే ఇప్పుడు చంద్రబాబు ఛార్జ్ తీసుకునేటప్పుడు కూడా కొత్తపల్లి శ్రీనివాస్ అనే కొత్త మంత్రి మొదటిసారి గెలిచారు. ఆయన కూడా తగు జాగ్రత్తలు అయితే ఆయన అక్కడే చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించాం. ఈ విధంగా చంద్రబాబు అయితే మంత్రులందరికీ ఒక డిసిప్లిన్ అయితే చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రజలతో పనిచేయాలి, అధికారులతో ఏ విధంగా పని చేయించుకోవాలి, మీ వ్యక్తిగత సిబ్బంది వ్యవహార శైలి కూడా మీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనా శాఖలకు సంబంధించి ఈ రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేతలంతా కూడా ఆ శాఖల కేటాయింపు ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే రవిచంద్, మంత్రివర్గ శాఖల కేటాయింపుకు సంబంధించి మనం చూసాం, నిన్ననే వస్తుంది లిస్టు అని అనుకున్నారు, అవ్వలేదు. ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. ఇంత లేట్ అవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు వరకు కూడా ఎందుకంటే మూడు పార్టీల మధ్య మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా మూడు పార్టీలు కూడా కలిసి ఎన్డీఏ ప్రభుత్వం కింద దీన్ని భావించాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నేతలు మూడు పార్టీలు కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏదైతే జనసేనకు 3 శాఖలు, మూడు మంత్రి పదవులు ఇచ్చారు, బెర్తులు దక్కాయి. అదేవిధంగా బీజేపీకి ఒక బెర్తు దక్కింది. ఈ నలుగురు కూడా శాఖలు కావచ్చు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏదైతే ముఖ్యమంత్రి వెంటనే నిన్న రాత్రి హుటాహుటిన ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఎందుకంటే తిరుపతి ఆయనకు ఆనవాయితీగా ఉంది. ఏ ఇంపార్టెంట్ కార్యక్రమం ఉన్నా కూడా తిరుపతి దర్శనానికి వెళ్తారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు. అనంతరం ఈ రోజు ఉదయమే వచ్చారు. వచ్చి ఎమ్మటెమ్మటే షెడ్యూల్ అంటే ఖాళీ లేకుండా ఉంది. టీడీపీ అధినేత ఒక ఎక్సర్సైజ్ చేయడానికి కూడా సమయం లేదని చెప్పుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు వరకు అయితే ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు. ఈ రోజు కూడా చూసాం, ఆయన నిత్యం ఆయన 3 గంటలకి కనకదుర్గ దర్శనం అనంతరం ఇంటికి వచ్చారు. వెంటనే సచివాలయానికి వెళ్ళారు. ఇంకా సచివాలయం నుంచి ఇంటికి కూడా రాని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆయన ఖాళీ లేకుండా, ఆయన విశ్రాంతి లేకుండా అయితే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా 2-3 రోజుల నుంచి కూడా ఆయన ఏదైతే రాత్రి సమయం తప్పించి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మీటింగ్స్ కావచ్చు అన్నీ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పక్క చూస్తున్నారు, కేబినెట్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాఖల కేటాయింపు అనేది జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. శాఖల కేటాయింపు ఈ రాత్రికి పూర్తవుతుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. టీడీపీ అధినేత కాసేపట్లో సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత శాఖల కేటాయింపుపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.